ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఆడిషన్ లేకుండా చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయావు. నువ్వు హీరోగా ఆడిషన్ ఇచ్చావా లేకపోతే నందిని నన్ను షాపింగ్ మాల్ లో గెలిచావా? చాలా ఆడిషన్స్ ఇచ్చాను సార్. ఓ బేబీకి అంటున్నారు మీరు? ఓ బేబీ కూడా ఓ బేబీకి చేశాను సార్. ఆడిషన్ చేశా. ఆడిషన్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు నందిని గారు. నందిని బాగానే ఆడిషన్ చేస్తా. నందిని గారు చాలా ర్యాగింగ్ చేశారు సార్ అప్పుడు. చాలా ర్యాగింగ్ చేస్తానే ఉంటుంది. ర్యాగింగ్ పిల్ల, ర్యాగ్ చేసే పిల్ల. బాగా ర్యాగింగ్ సార్. ఇప్పుడు నేను ఒక్కనే దొరికాను, నన్ను బాగా ర్యాగింగ్. తర్వాత మా సురేష్ బాబు గారు ఏమో పొద్దున్నే 7 o'clock కి షార్ట్ తీయకపోతే ఒప్పుకోరు. 7 o'clock కి జూనియర్స్ కూడా రారు. వచ్చేవాడు ఉన్నాడు తేజ. పొద్దున్న 5కి వచ్చేమనేవారు. కొన్నిసార్లు ముందు రాత్రి నుంచి అక్కడ ఉండమ్మా రామాయణ స్టూడియోలో పొద్దున్నే నేను రాగానే షార్ట్ తీస్తా అనేవారు. బట్ ఎనీవే థ్యాంక్స్ అలాట్ అక్క ఫర్ గివింగ్ ఓ బేబీ. కానీ వీడు ఒక్కటి అప్పటికి ఇప్పటికి మారింది ఏంటంటే ఇప్పుడు కూడా డైరెక్టర్ 7కి రమ్మంటే వీడు వెళ్ళిపోతాడు. హీస్ యాజ్ సిన్సియర్, హీస్ యాజ్ హార్డ్ వర్కింగ్, యాజ్ మెటిక్యులస్. ఇప్పుడు కూడా ప్రతి సినిమా చెప్తా ఉంటాడు నాకు ఏం చేస్తున్నాడు అనేది. ఐ సీ దట్ హీ ట్రీట్స్ ఇట్ లైక్ అ ఫస్ట్ ఫిల్మ్. ఐ థింక్ అదే వాడికి శ్రీరామ్ రక్ష. ఇందాక అనుభవతున్నా చెట్టు అని పిలుస్తా కదా నేను. నన్ను చెట్టే అంటారు ఇప్పటి నుంచి. ఈ టార్చర్ నన్ను కూడా పెట్టింది అంతపురం. బాగానే పెట్టేది. పొద్దున్నే నన్ను కూర్చోబెట్టేది. మన ఇద్దరిని ర్యాగింగ్ చేసింది, మనం నందిని ర్యాగ్ చేద్దాం. ఇది నాకు ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్. ఇప్పుడు చెప్పండి సార్, లెట్స్ డు ఇట్. ఏం కష్టాలు పెట్టావు నువ్వు చెప్పు తన్ని. వాడిని బేసిక్ గా పొద్దున్నే ఫస్ట్ షాట్ వీడితోనే నాకు. ఇంకేం టార్చర్ చేసావు? సైకలాజికల్ ఏం చేశాను రా నేను? సైకలాజికల్ గా ఏం చేయలేదు. ట్రైనింగ్, రుద్దటం. నా సీనియర్ అండి మీరు. జగ్గు సార్ కి నందిని గారి మీద ఉన్న ఒపీనియన్స్ అని నా పేరు చెప్తున్నారు అంటే. నేనేదో ఇప్పుడు లీడ్ యాక్టర్ అవ్వాలి, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ పోవాలి, ఏం చేద్దాం అని తిరుగుతూ అవకాశాల కోసం చాలా తిరిగి కుదరక ఫైనల్ గా ఓ బేబీ సినిమా చూసిన తర్వాత, రీమేక్ కాబట్టి ఒరిజినల్ చూసిన చాలా నచ్చేసి వెళ్ళి చేస్తానంటే నువ్వు గడ్డం మీసం తీసేసి వచ్చాను. వారిని నేను అవుదాం అనుకున్న హీరో అని బాబు నన్ను గడ్డం మీసం తీసేయమంటే ఎలాగంటే లేదని చెప్పి తీపిచ్చారు. బట్ ఎనీవే ఈ వేదికగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సమంత గారు, నందిని గారు ఇద్దరూ కూడా అది వాళ్ళ సినిమా అయినప్పటికీ తేజుకి ఈ సినిమా ఉపయోగపడాలి, వాడు కనిపించాలి అని చెప్పి వాళ్ళు నన్ను పుష్ చేసినంత ఐ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. నో ర్యాగింగ్. ర్యాగింగ్ సార్, ర్యాగింగ్ ఉంది. మనం ర్యాగ్ చేయడానికి ఛాన్స్ లేకుండా. మనం ఏం ర్యాగింగ్ చేయలేము, వాడే చేస్తాడు. ఎలాంటి వాడంటే మన స్కూల్లో ఎప్పుడు ఒకడు ఉంటాడండి, ఎగ్జామ్ ముందు ఒకడు నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు ఉంటాడు. ఆడు వచ్చి మనల్ని అడుగుతాడు, నువ్వేం చదువుకున్నావు, ఈ క్వశ్చన్ వచ్చా నీకు, ఈ క్వశ్చన్ వచ్చా. వీడు ఆ స్టూడెంట్ సార్. వీడు ప్రతిదానికి ఓవర్ ప్రిపేర్ అయిపోయి మనల్ని టార్చర్ పెడతా ఉంటాడు. అది బట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తేజు. మోస్ట్ గ్రౌండెడ్ పర్సన్. ఈ రోజుకి కూడా ప్రతిసారి అంటే ఒక ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే హీరోని నేను చాలా తక్కువ చూశాను. అండ్ హీ ఈవెన్ ఆఫ్టర్ హనుమాన్ హీ వాజ్ లైక్ దట్. అంటే ఈ సినిమా మనకి ఆడియన్స్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్ సేఫ్ ఉన్నాడా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి గ్రౌండెడ్ గా ఉండి హౌ ఇస్ ద ఫిల్మ్ డూయింగ్. తను ఎప్పుడు కూడా నేను ముందు పడాలి, నా గురించి ఏమనుకుంటున్నారని ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఈవెన్ మిరాయి కథ నాకు ఒక 100 సార్లు చెప్పుంటాడు. ఓవరాల్ యాజ్ అ ఫిల్మ్ ఎలా ఉంది అక్క, పేస్ ఎలా ఉంది, దట్ ఈస్ ఆల్ హీస్ ఓన్లీ థింకింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ దట్స్ వై హీస్ అ సూపర్ న్యాచురల్ స్టార్ టుడే. జట్టు ప్రయోజనం మన ప్రయోజనం సార్. బట్ హనుమాన్, జాంబిరెడ్డి, ఇప్పుడు మిరాయి తర్వాత కూడా ఫస్ట్ డే అట్టా ఉన్నాడా, ఇప్పుడు అట్టగా ఉన్నాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ స్టే లైక్ దట్. ప్లీజ్ స్టే లైక్ దట్. థాంక్యూ సార్. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. దట్ ఈస్ వాట్ హీ ఈస్. నేను తప్పు చేయకూడదన్న భయం ఉంటుంది ఎప్పుడు తేజుకి. అండ్ ఐ థింక్ అది వాడికి శ్రీరామ్ రక్ష. ఎప్పుడు భయపడతా ఉంటాడు.
నందిని కంటే మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఇస్తున్నావు? సార్ వాడు నాకు ఒకటే చెప్పాడు, అక్క మీకు ఒకటి చెప్తున్నాను, మనం మంచి పని చేసి మంచి కథలు రాసి హిట్లు ఇచ్చినంత వరకే వాల్యూ అక్క ఇండస్ట్రీలో. అవును. అది ఉన్నంత వరకే ఎవరైనా డేట్లు ఇస్తారు, నాతో సహా. మీరు నా సిస్టర్ అండ్ ఐ లవ్ యూ అలాట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని వీడు నాకు ఎప్పుడు 2 years బ్యాక్ చెప్పాడు. బాబోయ్ బాబోయ్. అంటే చూడండి అసలు భయం నాలో కూడా ఎలా ఇంజెక్ట్ చేశాడు చూడండి. బట్ ఇట్స్ వాడు చెప్పింది 100% నిజం సార్. ఎందుకంటే నేను నా రిలేషన్షిప్ ని ఉపయోగం చేసుకొని ఎప్పుడు వాడి దగ్గర డేట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే వాడు ఇటుక పెట్టుకొని పేర్చుకున్నాడు అంతా. ఇఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, వాడిని మెప్పించే కథ చెప్పి నేను ఓకే చేయించాను. ఏ హీరోనైనా డేట్స్ అని మాట్లాడొచ్చు కానీ నాతో డేట్స్ అని అనాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే నాది దాన్ని ఏమంటారు, ఎక్స్క్లూజివ్ కమిట్మెంట్ సార్. నేను కమిట్ అయితే మొత్తం ఆ సంవత్సరం వాడదానే ఉంటాం. సో డేట్స్ అనే మాట మన దగ్గర సంబంధం లేదు. స్పీడ్ డేటింగ్ చేయడు సార్. ఆ డేటింగ్ లేదు సార్, ఈ డేటింగ్ లేదు సార్. ఒక సినిమా ఉంటే ఆ సినిమా అయ్యే వరకు ఇంకెటు చూడడు. హీఈస్ లైక్ అ హార్స్ విత్ బ్లింకర్స్. ఇందాక నువ్వు చెప్పినట్టు నాతో కూడా నోటీస్ చేశానండి. యు నెవర్ అప్రోచ్ మీ ఫర్ నథింగ్. యా, ఎప్పుడన్నా నిజంగా అవసరమైనప్పుడే అడిగావు. అంతే. నాట్ ద కైండ్ విల్ యూజ్ ఎనీబడి. నో సార్, దట్ ఈస్ వై వి హావ్ దట్ అండర్స్టాండింగ్ విత్ హర్. అంతే. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. It was lovely meeting you. Thanks for coming.